గాజాలో ఇజ్రాయెల్ చేసిన డ్రోన్ దాడుల్లో బీట్ లాహియా ప్రాంతంలో 9 మంది పౌరులు మరణించారు. వారిలో జర్నలిస్టులు, వైద్యులు కూడా ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం అమలు చేస్తేనే అమెరికన్, ఇజ్రాయెలీ బందీతో సహా మరో 4 ఇజ్రాయేలీల మృతదేహాలను అప్పగిస్తామని హమాస్ ప్రకటన విడుదల చేసింది. శాంతి ఒప్పందం 2వ దశ చర్చలు తొలిసారి బందీలను విడుదల చేసిన రోజు నుంచి 50 రోజుల్లో ముగించాల్సి ఉందని, అయితే అది జరగలేదని హమాస్ తెలిపింది. గాజా ఈజిప్టు కారిడార్ వెంట గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించాలని హమాస్ డిమాండ్ చేసింది. అలా చేస్తే ఆయుధ అక్రమ రవాణా జరుగుతుందని, అందుకే తమ బలగాలను అక్కడి నుంచి వెనక్కి పంపేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ దగ్గర మరో 59 మంది బందీలుగా ఉన్నట్లు తెలిపింది. వారిలో 35 మంది చనిపోయినట్టు అనుమానం. మరోవైపు తమ ప్రధాని నెతన్యాహు ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల బందీల అప్పగింత ఆలస్యమవుతోందని బందీల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నాయి.